జగన్ బాబు అయినా షర్మిలమ్మ అయినా పట్టుదలకు చిత్తశుద్ధికి వాళ్ళ నాన్నకు వారసులని కూడా చెప్తున్నా. వేరు వేరు పార్టీలకు వేరు వేరు ప్రయోజనాలకు వారి ప్రతినిధులుగా ఉన్నారు. ఇవాళ ఇలాంటి పరిస్థితి మరి ఊహించలేదు ఎవరం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని. కానీ ఇది దైవ నిర్ణయముగా ప్రజలకు మంచి కోసం ప్రజాహితం కోసం జరిగే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. తెలంగాణలో ప్రతి అంగుళము, తెలంగాణలో ప్రతి ఒక్క నిండైన హృదయం వైఎస్ఆర్ను మరి గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావంతో పాటు తెలంగాణలో కొత్త తరం రాజకీయం, నిజాయితీతో కూడిన నాయకత్వం, వైఎస్ఆర్ పాలనకు మరి పునాదులు పడుతున్నాయని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే చులకనగా చూస్తే భయపడాల్సిన పని లేదు. మరి అదేవిధంగా సింహం లాంటి నాయకులకు ఏ జెండర్ కూడా అడ్డు రాదని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ అదేవిధంగా మరి ఈరోజు షర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ అది వాళ్ళ నాయన జయంతి రోజు. ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆ రోజు జగనన్న బాణంగా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెప్తూ 3200 కిలోమీటర్లు పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం హిస్టరీలోనే, చరిత్రలోనే రికార్డు అని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ ఆ రోజున్న పరిస్థితులు తలుసుకుంటే ఈరోజు కూడా నా ఒళ్ళు గొగురు పొడుస్తుంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు. ఉన్న 2 బిడ్డలు, ఒక బిడ్డను మరి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇంకొక బిడ్డ ప్రజల ముందుకు పోయి వారికి కుటుంబం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బిడ్డను రోడ్డు మీదకి పంపించాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు. నిజంగా ఆ రోజు నా మనసు చాలా కృంగిపోయింది. ఒక ఆడపాపను 3000 కిలోమీటర్లు పాదయాత్రకు ఎలా పంపగలను అని నా మనసు చాలా బాధపడింది, కృంగిపోయింది. కానీ షర్మిలమ్మ ధైర్యంగా నాకు చెప్పింది, అమ్మ ఎందుకు నువ్వు 3000 కిలోమీటర్లను చూస్తూ ఉన్నావు? రోజు నేను రేపు తిరిగేది 15 కిలోమీటర్లే, ఆ 15 కిలోమీటర్ల వైపే చూడు. నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, సమస్య పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని అధిగమిస్తామని చెప్పలేదా? నీకు జ్ఞాపకం లేదా? రేపు నడిచే 15 కిలోమీటర్లే చూడమ్మా అని చెప్పి పాదయాత్రకు బయలుదేరింది ఆ రోజు. ఆ పాదయాత్ర 52 డిగ్రీలో ఆపలేదు ఆమెను. వాన ఆపలేదు, చలి ఆపలేదు, కాలు ఫ్రాక్చర్ అయింది. అయినా ఆమె ప్రస్థానం ఆపలేదు. ఎందుకు అంటే ఈ ప్రజలతో మేము ఉంటామని చెప్పడానికి వచ్చింది. ఆమె సంకల్పం, వాళ్ళ నాన్న చెప్పిన మాట, తను మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా ఉండడం ఆమె నైజం కాదు, ఆమె గుణం కాదు. ఆమెలో ఉన్న సంకల్ప సిద్ధి, ఆమెలో ఉన్న చిత్తశుద్ధి, ఆమెలో ఉన్న ధైర్యం, ఆమెలో ఉన్న పట్టుదల ఆపలేదు, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసింది. షర్మిలమ్మ ఎప్పుడు కూడా ఏది చేసినా మనసు పెట్టి చేస్తుంది. షర్మిలమ్మ మరి తన కోసం ఎవరైనా అభిమానించే వాళ్ళంటే ప్రాణం పెడుతుంది. ఒక మాట ఇస్తే ఎందాకైనా కూడా ముందుకు పోవడమే రాజశేఖర రెడ్డి గారి నుంచి, వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకున్న పాఠం అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి కోసం అంత పాదయాత్ర చేస్తే, అంత కఠినంగా చేస్తే, ఈరోజు వాళ్ళ నాయన ఆశయాల కోసం, కలల కోసం మీ ముందుకు వస్తూ ఉంది. ఇంకెంత చేస్తుందో మీరే ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ రాకముందు
తెలంగాణ గడ్డ మీద రక్త మరకలుంటే మరి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అదే పొలాల్లో మరి నీరు పారటం ప్రారంభమైంది. వైఎస్ఆర్ వచ్చాక తుపాకుల మూతలు ఆగిపోయాయి. మళ్ళీ పల్లె బతికింది, మళ్ళీ గ్రామం నిలబడింది, వలసలు ఆగిపోయాయి. రక్తము కాదు, నీరు మాత్రమే పారాలన్న ఆలోచనలు కేవలం 5 సంవత్సరాల్లోనే దేవాదుల నుంచి కాళేశ్వరం వరకు మరి ఆయన ప్రాజెక్టుల రూపంలో ఆయన హయాంలోనే మొదలయ్యాయని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీ కష్టంలో, మీ ఆశయాల్లో, మీ ఆలోచనలో, మీ బాధలో, మీ ఆర్తిలో, మీ ఆవేదనలో, మీ యొక్క లక్ష్యాల సాధనలో, అన్యాయం జరుగుతున్న పోరాటాల్లో, న్యాయం కొరకు జరిగే దీక్షల్లో, మీ నడకలో, మీ ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యురాలుగా బిడ్డను చేర్చుకోమని మీకు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేస్తూ మరి ఆ పార్టీకి జవసత్వాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన జవసత్వాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మరి అదేవిధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటినీ కూడా రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని, అంతేకాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాళ. ఇదంతా లోకమెరిగిన జగమెరిగిన సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే. ఓ నాయకుడంటే ఓ నమ్మకం, ఓ నాయకుడంటే ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారన్న ఓ భరోసా, ఓ నాయకుడంటే ఆప్యాయత, ఆత్మీయత, ఓ నాయకుడంటే నమ్మకంతో చిరునవ్వుతో మరి ఇచ్చే పలకరింపు, ఓ నాయకుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను మీద పడినా మరి చెక్కు చెదురని ధైర్యం, ఓ నాయకుడంటే తన వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇచ్చే నాయకుడు, ఓ నాయకుడంటే మరి తన వాళ్లకు తన వాళ్ళ వల్ల కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా వారిని వెనకేసుకొచ్చే తెగింపు, ఓ నాయకుడంటే కొండను ఢీకొట్టే సాహసం, ఓ నాయకుడంటే కేవలం అధికారం మాత్రమే కాదు మరి ఈ మట్టి మీద మమకారం, ఈ మనుషుల మీద మమకారం, ఓ నాయకుడంటే తన జీవితంలో జరిగే ప్రతి ఘటన నిజాయితీతో ప్రేమతో నింపుకొని తన వారితో సాగే గమనమే ఓ నాయకుడి లక్ష్యం.